వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం భారతదేశంలో పెట్టుబడి ప్రవేశం మరియు ప్రపంచ యుద్ధాలకు కారణాలు. 1494లో మొట్టమొదటిసారి ప్రపంచాన్ని కనుక్కోవడానికి అనగా తమ సరుకులు అమ్ముకోగల మార్కెట్ల అన్వేషణ కొరకై కొద్దిమంది పెట్టుబడిదారులు బయలుదేరారు. వాళ్ల తరఫున కొద్దిమంది నావికులు సముద్ర మార్గం మీద ప్రపంచాన్ని కనుక్కోవడానికి అనగా ఎక్కడెక్కడ దేశాలున్నాయి కనుక్కోవడానికి బయలుదేరారు. అలా కొలంబస్ అనే నావికుడు భారతదేశాన్ని కనుక్కుంటానని వచ్చి, భారతదేశం కాకుండా అమెరికాలో ఒక భాగాన్ని కనుక్కొని, ఇదే భారతదేశం అనుకున్నాడు. ఎర్రగా ఉన్నారు కాబట్టి వాళ్లు రెడ్ ఇండియన్స్ అని కొలంబస్ అన్నాడు. ఆ తరువాత రెండేళ్లకు 1496 నాటికి వాస్కోడిగామా అని ఇంకొక నావికుడు బయలుదేరి, కొలంబస్ కనిపెట్టింది ఇండియా కాదు, ఇంకో ఇండియా ఉంది, నేను కనుక్కుంటాను అని మన దేశానికి చేరుకున్నాడు. ఆయన మన కేరళలోని కాలికట్టు చివరి ప్రాంతం, కేరళలో చిట్టచివరి సముద్రం ఒడ్డు ప్రాంతంలో దిగి, ఇక్కడ కొద్ది రోజులుండి, అక్కడ తెచ్చిన సరుకులు ఇక్కడ అమ్మి, ఇక్కడినుంచి సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ అన్నీ ఇక్కడినుంచి కొనుక్కొనిపోయి ఆ దేశంలో విక్రయించారు. ఆ రకంగా భారతదేశంలోకి విదేశీ సరుకులు రావడం అనే పద్ధతి ప్రారంభమైంది. 1601 వచ్చేనాటికి బ్రిటన్లో ఉండే ఈస్ట్ ఇండియా కంపెనీ, అనేక కంపెనీలు కలిసి ఒక కంపెనీ పెట్టుకున్నాయి. అనేక రకాల సరుకులు తయారుచేసే వాళ్లంతా కలిసి ఒక కంపెనీ పెట్టుకొని, ఆ కంపెనీ పేరుతో రిజిస్టర్ చేసుకొని, ఆ కంపెనీ ఆధ్వర్యంలో భారతదేశంలోకి 1601లో అడుగు పెట్టారు. ఈ సరుకులు అమ్ముకోవడంలో, వాళ్లు అక్కడ సరుకులు తయారైనదాని కంటే ఇక్కడ ఎక్కువకు అమ్ముకొని తద్వారా లాభపడటం కోసం ఇంత దూరం వచ్చారు. ఇక్కడ సరుకులు అమ్ముకోవడానికి వారికి అనేక రకాల ఆటంకాలు ఉన్నాయి. వాళ్లకి భాష రాదు, ఈ సరుకులు ఎవరు వాడతారో తెలీదు, మనం వాడేది ఒకటి, వాడు తయారుచేసింది ఒకటి, వాళ్ల ఆలోచన, వాళ్ల ఆచారాలు వేరు, మన ఆచారం వేరు. మనం ఎండాకాలంలో కూడా టీ ఎందుకు తాగుతున్నాం? అసలు టీ ఎందుకు తాగుతున్నాం? నిద్ర మత్తు వదలటం కోసం. ఇంకా సిగరెట్టు, బీడీ ఇలా ఏవేవో కారణాలు. వాస్తవానికి అది మన ఆచారంలో లేనే లేదు. 1649 వరకు మనకు టీ అనేదే తెలీదు, మన దేశంలో టీ తోటలే లేవు. వారికి అక్కడ అవసరం ఎందుకని? వారి దేశం శీతల ప్రాంతం కనుక, రోజూ శరీరం వెచ్చబడాలి. దాని కొరకు రోజూ పొయ్యి దగ్గర కూర్చోలేడు కదా. కాబట్టి రోజూ టీ, బ్రాందీ, విస్కీ వంటివి అవసరం. వెచ్చదనం కోసం టై, బూట్లు, టైట్ బట్టలు అన్నీ వేసుకోవాలి. ఇదే వేషధారణ మనం వేసవి కాలం పెళ్లిళ్లలో వేసుకుంటుంటాం. విపరీతమైన ఉక్కపోతను భరిస్తూ ఉంటాం. అసలు సంబంధమే ఉండదు మన ఆచార వ్యవహారాల్లో. అందుకని భారతదేశంలో సరుకులు అమ్ముకోవడానికి వచ్చినటువంటి ఈ కంపెనీలు, ఇక్కడ ప్రజల యొక్క ఆలోచనలను, ప్రజల ఆచారాల్ని మార్చకుండా సరుకులు అమ్మలేరని అర్థం చేసుకున్నారు. సామ్రాజ్యవాదం అనేది కేవలం ఆర్థిక రంగానికి మాత్రమే పరిమితమైంది కాదు, ఇది సామాజిక, రాజకీయ, వ్యక్తిగత జీవితాల్లో అన్ని పార్శ్వాల్ని ప్రభావితం చేస్తుంది అని లెనిన్ సూత్రీకరణ చేశాడు. మన దేశంలోకి వచ్చిన ఈ కంపెనీలు ఇక్కడ సరుకులు అమ్ముకోవడానికి ఉండే ఆటంకాల్లో ముఖ్యమైన ఆటంకం రాజ్యాధికారం లేకపోవడం. రాజులు అడ్డుపడుతున్నారు. నవాబులు, చక్రవర్తులు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. వాళ్లు ఈ దేశంలో సరుకులు అమ్మాలంటే, ఎవడు అమ్మడానికి లేదు అని రాజులు శాసనాలు చేస్తున్నారు. అయినప్పటికీ 1601 నుంచి 1757 వరకు, అంటే 156 సంవత్సరాలు, అనేక రకాల ఆటంకాలను ఎదుర్కొంటూనే వ్యాపారం చేసింది బ్రిటిష్ కంపెనీ. 156 సంవత్సరాల పాటు ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ తప్పించుకొని ఇంకో ప్రాంతానికి వెళ్లిపోయినారు. 156 సంవత్సరాల తర్వాత వాళ్లకి ఒక విషయానికి అర్థమైపోయింది. ఈ దేశంలో ప్రభుత్వం అనేది ఉంది కానీ, ఈ రాజులకు ప్రజలతో సంబంధాలు లేవు. ఇరుగు పొరుగు రాజుల మధ్య సత్సంబంధాలు లేవు. కాబట్టి మనం రాజుల మధ్య తగాదా పెడితే మనమే రాజ్యంలోకి రావొచ్చు అనుకున్నారు. అందుకనే 1757లో బెంగాల్ నవాబుకు ఆయన బావమరిదికి తగాదా పెట్టి ప్లాసీ అనేటువంటి ఒక నది దగ్గరికి ఇద్దరిని రప్పించి యుద్ధం జరిగేటట్లు చూసి, యుద్ధంలో ఒకడిని ఓడగొట్టించి, రెండో వాడిని గెలిపించారు. ఓడిపోయిన వాడిని తీసుకుపోయి జైల్లో బంధించారు.
గెలిచినోడికి పట్టాభిషేకం చేశారు. గెలిచిన రాజుతో బెంగాల్ ప్రాంతంలో తాము అమ్ముకునే సరుకుల మీద పన్నేయకుండా ఒక ఆజ్ఞ ఇప్పించుకున్నారు. ట్యాక్స్ లేకుండా సరుకులు అమ్ముకునే అవకాశం దొరికింది. 2 సంవత్సరాల తర్వాత ఓడిపోయిన నవాబును బయటికి తీసుకొచ్చి గెలిచినోడి మీద యుద్ధం చేయించారు. ఓడిపోయిన వాడిని, జైల్లో ఉన్న వాడిని రహస్యంగా విడిపించి వాడితో మళ్ళా గెలిచిన నవాబుకి తగాదా పెట్టించి మళ్లీ పాత నవాబుని గద్దెనెక్కించారు. ఆ నవాబుతో బెంగాల్ ప్రాంతంలో ముఖ్యంగా కలకత్తా ప్రాంతాల్లో పర్మనెంట్గా బిల్డింగులు కట్టుకునే పర్మిషన్ సంపాదించుకున్నారు. మొదటి నవాబుతో పన్ను లేని వ్యాపారం, రెండో నవాబుతో రాజ్యం. ఈ ప్రాంతాల్లో బ్రిటిష్ వారు సొంతంగా ఇల్లు, గోడౌన్లు, పెద్ద పెద్ద ఎస్టేట్లు కట్టుకోవడానికి కావలసిన అనుమతి సంపాదించుకున్నారు. అక్కడి నుంచి క్రమంగా ఇంకో 100 సంవత్సరాల నాటికి 1857 వరకు దేశమంతా ఆక్రమించేశారు. 1858 నుంచి బ్రిటన్ ప్రభుత్వమే మనల్ని పరిపాలించింది. బ్రిటిష్ పార్లమెంటే మనకు చట్టాలు చేసింది. ఈ విధంగా లెనిన్ రాసిన సామ్రాజ్యవాద పుస్తకంలో వివరించిన సరుకుల ఎగుమతి అనేది మొదట జరిగింది. అనేక దేశాలకి బ్రిటిష్ కంపెనీ ఎందుకు వచ్చింది? మన దేశానికి మొదట సరుకులు అమ్ముకోవడానికి వచ్చింది. సరుకులు అమ్ముకునే క్రమంలో వచ్చినటువంటి పెట్టుబడిదారుడు క్రమంగా రాజ్యాధికారాన్ని ఆక్రమించుకొని, రాజ్యంలో ఉండేటువంటి అధికారాన్ని ఉపయోగించి పెట్టుబడినే ఈ దేశాలకి ఎగుమతి చేశాడు. ఇక్కడి నుంచి ముడి పదార్థాలు తీసుకుపోయి బ్రిటన్లో సరుకులు తయారు చేసి, ఇక్కడే బట్టలు అమ్ముకుంటారు. బ్రిటిష్ వారు మన దేశంలో బట్టలు తయారు చేయాలంటే పత్తి కావాలి, కాటన్ కావాలి. ఈ కాటన్ ఇంగ్లాండ్లో ఉత్పత్తి చేయాలంటే చేయలేరు, ఇంత పెద్ద మార్కెట్కు. అక్కడ అంత వ్యవసాయం లేదు. అందుకని భారతదేశం నుంచి పత్తి పండించి ఇక్కడి నుంచి కొని వీటన్నిటినీ పడవల్లో రవాణా చేసి అక్కడి పరిశ్రమల్లో తయారు చేసి మళ్లీ మన దేశానికి తెచ్చి అమ్ముకోవాలి. చాలా పెద్ద వ్యవహారం ఇదంతా. అలా కాకుండా రాజ్యమే మన చేతిలో ఉంటే, ఇక్కడే పెట్టుబడి పెట్టి ఇక్కడే పరిశ్రమలు పెట్టొచ్చు కదా అని అనుకున్నారు. అందుకని రాజ్యాధికారాన్ని సాధించి ఆ రాజ్యాధికారాన్ని ఉపయోగించుకొని ఆ దేశాల్లోనే పెట్టుబడి పెట్టడం, అనేక దేశాల్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభమైంది. ఈ పెట్టుబడి పెట్టడం అనేది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే రవాణా ఖర్చులు తగ్గించింది, లాభాలు మరింత పెంచింది. ఎవరైతే ప్రపంచంలో ఎక్కువ దేశాల్ని తమ అదుపులో పెట్టుకున్నారో, ఎక్కువ భూమిని తమ స్వాధీనం చేసుకున్నారో, వారు ఎక్కువ లాభం పొందారు. సహజంగానే పక్కన ఉండే పెట్టుబడిదారులకు కోపం వస్తుంది. వారు దేశాలను ఆక్రమించుకొని లాభం పొందుతున్నారు. మాకు కూడా ప్రపంచ దేశాలలో భాగస్వామ్యం కావాలి అనుకుంటారు. అందుకని వ్యాపార కంపెనీల మధ్య వచ్చే తగాదాలని పరిష్కారం చేసుకోవడానికి అనేక కంపెనీలు కలిసి ఒక పెద్ద కంపెనీగా ఆవిర్భవించాయి. చిన్న చిన్న, పెద్ద పెద్ద కంపెనీలన్నీ కలిసి మహా పెద్ద కంపెనీగా రూపొందాయి. ఈ కంపెనీలు పెట్టుబడిదారుల మధ్య రాజీలు కుదుర్చుకొని ప్రపంచ మార్కెట్లను పంచుకొనే ఒప్పందాలు చేసుకున్నారు. ఈ తాత్కాలిక రాజీ వల్ల మరింత లాభపడ్డారు. అయితే ఇది శాశ్వతంగా ఉండదు. పెట్టుబడిదారుల మధ్య కుదిరినటువంటి ఈ రాజీ ఒప్పందం ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. ఎందుకని నిలబడదు? ఉదాహరణకు ఒప్పందాల్లో భాగంగా భారతదేశం బ్రిటిష్ కంపెనీకి, పక్కనున్న శ్రీలంక జర్మనీ కంపెనీకి ఇచ్చారు అనుకుందాం. ఎవరు లాభపడతారు? భారతదేశం పెద్ద మార్కెట్, ఇది ఎవరి చేతిలో ఉంటే వారు లాభపడతారు. శ్రీలంక పేదదేశం, చిన్న దేశం, అక్కడ పెద్దగా లాభం ఉండదు. సహజంగా వారు కూడా భారతదేశంలో వాటా కావాలి అని అనుకుంటారు. కాబట్టి ఈ అంతర్జాతీయ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందాలు ఒక దశ తరువాత అవే ప్రమాదంగా మారి మరింత తీవ్రమైన పోటీకి కారణమయ్యాయి. ఆ పోటీ ఏ యుద్ధానికి కారణమైంది? బ్రిటిష్ వారే భారతదేశాన్ని ఎందుకు పరిపాలించాలి? చైనా ఎందుకు జపాన్ను పరిపాలించాలి? ఫ్రాన్స్ ఇంకో దేశాన్ని ఎందుకు ఆక్రమించుకోవాలి? మాకు కూడా పెద్ద మార్కెట్లు కావాలి, మేము కూడా ఆ దేశాన్ని ఆక్రమించుకుంటాం. ఒప్పుకుంటే సరే, లేదంటే యుద్ధమే. అందుకనే 1914 నుంచి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధానికి మొదటి కారణం ఏమిటి? వలస దేశాల్ని ఆక్రమించుకోవడానికి, అనేక దేశాలని ఆక్రమించుకోవడానికి యుద్ధం. ఎందుకు ఆక్రమించుకోవాలి అనుకున్నారు? ఆయా దేశాలలో సరుకులు అమ్ముకోవడానికి, దేశంలోని ముడి పదార్థాల్ని కొల్లగొట్టడానికి,
దేశంలో ఉండే కార్మికుల శ్రమను తేలిగ్గా కొల్లగొట్టడానికి, దేశంలో తన పెద్ద మార్కెట్ని అభివృద్ధి చేసుకోవడానికి. ఎవరైతే ఎక్కువ దేశాల మీద ఆధిపత్యం పొందుతున్నారో వారు లాభపడ్డారు, ఎవరికైతే ఎక్కువ దేశాల మీద ఆధిపత్యం లేదో ఆ కంపెనీలు ఆ దేశాలు దివాలా తీశాయి. ఆ దివాలా తీసిన కంపెనీలు యుద్ధానికి కారణం అయ్యాయి. ఆ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం అయింది. 1914లో ప్రారంభమైన ప్రపంచయుద్ధం సమయంలో మనం ఏ వైఖరితో ఉండాలి కమ్యూనిస్ట్ పార్టీ అనేది లెనిన్ కాలం నాడు వచ్చిన ముఖ్యమైన సవాలు. ఏ వైఖరితో ఉండాలి? యుద్ధాన్ని వ్యతిరేకించడమా? యుద్ధంలో మన కమ్యూనిస్టులు కూడా పాల్గొనడమా? యుద్ధం అనేది పెట్టుబడిదారుల మధ్య లాభాల కోసం జరుగుతున్న యుద్ధం. అది ప్రజల ప్రయోజనాలు లేవు, కేవలం పెట్టుబడిదారి ప్రయోజనాల కోసం జరుగుతున్న యుద్ధం అని లెనిన్ ప్రతిపాదించాడు. ఈ యుద్ధంలో కార్మికులు పాల్గొనడం, కూలీ జనం, సైనికులు పాల్గొనడం అంటే అవతల తోటి కార్మికుల్ని తోటి సైనికుల్ని వాళ్లు కూడా కూలికి పనిచేసే పరాయి దేశ సైనికుల్ని, కార్మికుల్ని, పేదల్ని చంపడమే. యుద్ధంలో ఎవరు చనిపోతారు? ఎవరు సైనికులు చనిపోతారు? ప్రజలు చనిపోతారు. ఎవరు ఈ ప్రజలు, సైనికులు? మన దేశాల్లో మనం ఎలాగో, పరాయి దేశాల్లో కూడా వాళ్లు పేదరికంలో ఉండేవాళ్లే. ఎందుకని మిలిటరీలో పనిచేస్తున్నారు పేద ప్రజలు? బ్రతుకు దెరువు కోసం, నెలవారీ జీతం కోసం. వారికి ఈ దేశం గెలిస్తే ఈ దేశంలో వారికి పెట్టుబడిదారులు వాటా ఇస్తారా? ఏమీ ఉండదు. అందుకని లెనిన్ వాదన ఏమంటే ఈ యుద్ధం పెట్టుబడిదారుల మధ్య యుద్ధం. ఈ యుద్ధంలో మనం పాల్గొనడం అంటే ప్రజల మీద యుద్ధం చేయడమే. ప్రజల మీద యుద్ధం కాదు చేయాల్సింది కార్మికులు, ఈ యుద్ధానికి కారణమైన పెట్టుబడిదారుడి మీద యుద్ధం చేయాలి. మనకు ఆయుధం ఇచ్చిన వాడి కోసం యుద్ధం చేయాల్సింది కాదు. ఆయుధం ఇచ్చిన వాడు ఎందుకు ఇచ్చాడో అర్థం చేసుకుని వానికి వ్యతిరేకంగా ఆయుధం వెనక్కి తిప్పాలి. ముందుకు గన్ పెట్టడం కాదు, గన్ ఇచ్చిన అధిపతి వైపే వెనక్కి తిప్పి ఎక్కుపెట్టండి అని లెనిన్ వివరించాడు. లెనిన్ ఈ మాట ఇప్పుడు చెప్తే బాగుంటుంది. మనమందరం ప్రశాంతంగా ఉన్నాం. బయట ఎవడు మనల్ని అడ్డుకునేవాడు లేడు. ఈ మాట చెప్తే ప్రభుత్వం అంగీకరిస్తుందా? ప్రభుత్వాలకే తిరిగి ఎక్కుపెట్టండి అంటే కమ్యూనిస్ట్ పార్టీలో రివిజనిస్టులు కూడా అంగీకరించలేదు. ఎందుకని? ఈ లెనిన్ అంతా మార్క్స్ చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు. మార్క్స్ ఎక్కడా చెప్పలేదు, లెనిన్ అనవసరంగా మనకి ఇలా యుద్ధం వస్తుందని, యుద్ధం వస్తే పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఆయుధాలు తిప్పమని మార్క్స్ ఎక్కడా చెప్పలేదు. ఏ బుక్లో ఉంది, ఏ పేజీలో ఉంది అని అడగడం మొదలు పెట్టారు. మార్క్స్ అన్నీ చెప్పడానికి ఆయన కాలజ్ఞాన రచయిత కాదు కదా, ఆయన ఒక తత్వవేత్త. ఆ రోజుల్లో జరుగుతున్న విషయాన్ని చెప్పి, రేపు ఏం జరగబోతుందో అని అంచనా వేశాడు. రేపు అదే జరగొచ్చు, దానికంటే ఇంకా ఎక్కువ జరగొచ్చు. ఎప్పటికప్పుడు అర్థం చేసుకోండి అని హెచ్చరిక చేశాడు. ఒక టార్చ్ లైట్ మనకు అప్పగించాడు. ఈ టార్చ్ వేసుకొని నడిచేటప్పుడు పాములు రావచ్చు, తేళ్లు రావచ్చు, నువ్వు నడిచే దారిలో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. అందుకనే లెనిన్ మార్క్సిజంలో ఇది ఉందని కాదు, యుద్ధం అనేది అనివార్యం అయినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీగా మనం ఆలోచించాల్సింది యుద్ధానికి కారణమైన శత్రువు వ్యతిరేకం తప్ప, మన తోటి ప్రజలకు వ్యతిరేకంగా కాదు. ఇంకో దేశం మీద యుద్ధం కాదు చేయాల్సింది, మన దేశంలో ఉండే పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా చేయాలి. ఇలా చేయాలంటే ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే కొద్దిమంది సహజంగానే అడ్డు తగిలినప్పుడు ఆ రోజుకు పార్లమెంటులో ఎక్కడెక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ఉన్నారో ఏ దేశంలో ఉన్నా యుద్ధానికి వ్యతిరేకంగా ఓటు వేయండి అని లెనిన్ పిలుపు ఇచ్చాడు. యుద్ధాన్ని అంగీకరించమని ఓటు వేయండి అని లెనిన్ అన్ని దేశాలకు ఉద్ఘాటించాడు. యుద్ధం ప్రారంభం కాకముందు అన్ని దేశాలు ఒప్పుకున్నాయి. మనందరం యుద్ధాన్ని వ్యతిరేకించాలని 1911 నుంచి 14 మధ్యలో జరిగిన అన్ని దేశాల పార్లమెంటులలో యుద్ధానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఓటు వేశారు. కానీ యుద్ధం ప్రారంభమైన 1914 నాటికి అనేక దేశాల్లో ఉండే కమ్యూనిస్ట్ పార్టీలలో కూడా ముఖ్యమైన నాయకులు ఆయా దేశాల ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చారు. ఎందుకని మద్దతు ఇచ్చారో లెనిన్ ఇలా వివరించాడు. యుద్ధం ఎప్పుడైనా పెట్టుబడిదారుడు ఎలా చేస్తాడంటే నా ప్రయోజనానికి యుద్ధం చేస్తున్నాను అని చెప్పడు. మన దేశం కోసం జరిగే యుద్ధం ఇది. మన దేశం తలెత్తుకొని తిరగాలనుకుంటే నీకు దేశభక్తి ఉంటే యుద్ధంలో పాల్గొను. మన శత్రువు పాకిస్తాన్లో ఉండేవాడు,
బంగ్లాదేశ్లో ఉండేవాడు లేదా ఇంకో దేశంలో ఉండేవాడు మనందరం కలిసి వాడిని ఓడించాలి. ఎందుకు అని అడిగే అవకాశం కూడా లేకుండా దేశభక్తి, జాతీయత పేరుతో యుద్ధోన్మాదాన్ని అంతగా ఎక్కించేస్తారు. పెట్టుబడిదారులు తమ ఆలోచననే మన ఆలోచనలుగా, తమ ప్రయోజనమే మన ప్రయోజనంగా మారుస్తారు. ఈ సందర్భంలోనే లెనిన్ మీడియా యొక్క ప్రభావాన్ని గురించి వివరించాడు. ఈ రోజుతో పోలిస్తే 1916లో ఇంత పెద్ద మీడియా లేదు, కానీ ఆ రోజే ఆయన మీడియా పెట్టుబడిదారుల చేతిలో పదునైన ఆయుధంగా ఉంటుంది అన్నాడు. మీడియాలో రోజు దేశభక్తి గురించి, జాతీయత గురించి, దేశం గొప్పతనం గురించి, పరాయి దేశాల శత్రుత్వాల గురించి రోజూ ప్రచారం చేస్తుంటాయి. ఈ ప్రచారం సాధారణ కార్మికుడు మెదళ్లలోకి కూడా ఎక్కేస్తుంది. నిజమేనేమో, మనం మన దేశం కోసం పోరాడాల్సిందేనేమో అని అనుకుంటాడు. నా ప్రయోజనం ఏమిటి? నా వర్గానికి ఏం ప్రయోజనం? నాకు జీతం పెరుగుతుందా? నా ఉద్యోగం పర్మనెంట్ అవుతుందా అని ఆలోచించటం మానేసి నా దేశం అని నూరిపోస్తుంటే అదే నిజం అనుకుంటాడు. ఈ క్రమంలోనే మూఢత్వాన్ని, జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టి అన్ని దేశాల్లో ఉండే ప్రజల్ని యుద్ధంలోకి దించుతారు పెట్టుబడిదారులు. కమ్యూనిస్ట్ పార్టీ యుద్ధం ఎందుకు జరుగుతుందో ప్రజలకు చెప్పాలి, అంతే తప్ప యుద్ధంలో పాల్గొనడం కాదు అని లెనిన్ చెప్పాడు. దీని మీద అనేకమంది ప్రముఖులంతా విభేదించారు. ఆ విభేదించిన వాళ్లు చివరికి రష్యాలో అందుకనే విప్లవం జయప్రదమైంది అని చెప్పుకుంటారు. 1914 నాటికి 61 మంది పార్లమెంట్ సభ్యులు రష్యా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు. 61 మంది ఓటింగ్లో పాల్గొనాలా, యుద్ధానికి వ్యతిరేకంగా ఓటు వేయాలా లేక అనుకూలంగా వేయాలా అని చర్చ జరిగింది. లెనిన్ ఎక్కడో రహస్యంగా అజ్ఞాతంలో ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన ఓటింగ్లో పాల్గొనలేడు. యుద్ధాన్ని వ్యతిరేకించి బయటికి రండి అని ప్రతిపాదించాడు. లెనిన్ ఎక్కడో ఉండి చెప్తున్నాడు. ఆయన చెప్పినట్లు మనం యుద్ధంలో పాల్గొనటానికి మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. రష్యా రాజు మన దేశం కోసమే యుద్ధం చేస్తున్నాడు కాబట్టి రష్యా రాజుకు మనం మద్దతు ఇవ్వాలి అనుకున్నారు. 32 మంది అనుకూలంగా ఓటు వేశారు. కొద్దిమంది ఓటింగ్లో పాల్గొనలేదు. 9 మంది మాత్రమే యుద్ధాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని వ్యతిరేకంగా ఓటు వేశారు. 9 మంది ఓటు వేసి కాంపౌండ్ బయట దాటేలోపే 8 మందిని మిలిటరీ అపహరించింది. ఆ రోజుల్లోని రష్యా ప్రభుత్వం 8 మందికి యావజ్జీవ శిక్ష విధించి జైల్లో పడేసింది. ఒక్కతను తప్పించుకున్నాడు. మెజారిటీ లేకపోయినందున లెనిన్ భయపడలేదు. ఏం చెప్పాడంటే, మనలో ఉండే డొల్లంతా బయటికి వెళ్ళిపోయింది. మనలో ఉండే చెడిపోయిన భాగం అంతా పక్కకు వెళ్ళిపోయింది. నికార్సుగా నిజమైన నాయకత్వమే నిలబడింది. మనం చేయాల్సింది ప్రజల దగ్గరికి పోయి వాస్తవ విషయాల్ని, సామ్రాజ్యవాదం ఎందుకు యుద్ధం చేస్తుందో ప్రజలకు చెబితే కరెక్ట్గా ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. అన్నిటికంటే యుద్ధం జరుగుతున్నప్పుడే కరెక్ట్గా చెప్పాలి, అప్పుడే అర్థం అవుతుంది. సాధారణ సమయంలో 100 ఉపన్యాసాలు చెప్తే రాని ఆలోచన, ఆందోళన సమయంలో, ఉద్యమం జరిగేటప్పుడు, సమ్మె జరిగేటప్పుడు, ఓ పోరాటం జరిగేటప్పుడు 10 నిమిషాల ఉపన్యాసం కూడా సమాజాన్ని చాలా త్వరగా ప్రభావితం చేయగలదు. అందుకని ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలకు చెప్పండి అని లెనిన్ పిలుపు ఇచ్చాడు. దాన్ని నమ్మిన అనేకమంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, సభ్యులు, ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ నాయకులు కార్మికుల దగ్గరికి, ప్రజల దగ్గరికి పోయి ఈ యుద్ధం సామ్రాజ్యవాద యుద్ధం, ఈ ప్రపంచ యుద్ధం అనేది పెట్టుబడిదారుల యుద్ధం, ఈ యుద్ధాన్ని వ్యతిరేకించాలి అని ప్రజలకు వివరించారు. ఎప్పుడైతే ప్రజలను ప్రభావితం చేయగలిగారో దేశంలో అనేక చోట్ల యుద్ధానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ఆ యుద్ధానికి వ్యతిరేకంగా జరిగే ప్రదర్శనలే విప్లవానికి కారణం అవుతాయి అని లెనిన్ సూత్రీకరణ చేశాడు. కమ్యూనిస్ట్ పార్టీలో 61 మంది ఉంటే 32 మంది వ్యతిరేకించారు. కొద్దిమంది గైర్హాజరు అయ్యారు. కేవలం 9 మంది మాత్రమే విప్లవం వస్తుంది అంటే నమ్మారు. ఆ 9 మందిలో 8 మంది జైలుపాలయ్యారు. ఒక్కడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. లెనిన్ అజ్ఞాతంలో ఉన్నాడు. ఈ ఒక్కరితో విప్లవం ఎలా మొదలవుతుంది, ఎలా విజయవంతమవుతుంది అని మిగిలిన వారు భావించారు. కానీ ప్రజలకు సరిగ్గా అర్థమయ్యేలా ఈ యుద్ధ పరిస్థితుల్లో చైతన్యం కలిగిస్తే, నిండు గర్భవతికి అనివార్యంగా కాన్పు జరగాల్సిన ప్రకృతి నియమంలాగా ఖచ్చితంగా రష్యాలో మనం విప్లవం సాధించవచ్చు అని లెనిన్ ఉద్ఘాటించాడు. 1917 అక్టోబర్ నాటికి, అనగా సంవత్సరం తిరిగేలోపు అతిపెద్ద సువిశాలమైన భూభాగం కలిగిన రష్యాలో విప్లవం జయప్రదమైంది.
అజ్ఞాతంలో ఉండేటువంటి లెనిన్ దేశానికి అధ్యక్షుడు అయ్యాడు. ఇంటి పని చేసే ఓ సాధారణ కార్మికురాలు ఆ దేశానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయింది. చెప్పులు కుట్టే కార్మికుడి కుటుంబ సభ్యుడు అయిన స్టాలిన్ ముఖ్యమైన ఒక శాఖకు మంత్రిగా, ఆ తర్వాత దేశ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్ నియంత హిట్లర్ను నిలవరించి, రష్యాను ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా అభివృద్ధి చేశాడు. అనేకమంది పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు పెద్ద పెద్ద శాఖలకు మంత్రులు అయ్యారు. కారణం ఏమిటి? ప్రజలకు వాస్తవాలు వివరిస్తే, ప్రజల్లో చైతన్యం పెరిగితే ఆ వాస్తవాలు వారి జీవితాల్లో ఖచ్చితంగా అభివృద్ధి కలిగించగలుగుతాయని విశ్వసిస్తే విప్లవం అనివార్యం అనేది ఆ రోజు లెనిన్ నిరూపించాడు. అందుకనే 1917 నాటికి సోవియట్ రష్యాలో విప్లవం జయప్రదమైంది. ఇప్పుడు మనం ఆనాటితో పోలిస్తే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి సామ్రాజ్యవాదం చాలా రూపాలు మారింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ రష్యా జయప్రదమైంది. రష్యాలో విప్లవం వచ్చిన తర్వాత కూడా మళ్లీ యుద్ధాలు జరిగాయి. ఆ తర్వాత యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. 1944 నుండి 1947 మధ్య రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత అనేక దేశాల్లో సోవియట్ ప్రభుత్వాలు, కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ప్రపంచంలో అత్యధిక జనాభా ఉండే చైనాలో విప్లవం వచ్చింది. చైనాతో పాటు ఇంకో 14 దేశాల్లో విప్లవం జయప్రదమైంది. లాభాల కోసం పెట్టుబడిదారులు యుద్ధాలు సృష్టించి సామాన్య ప్రజలను సమిధలు చేస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం లాభాల కోసం జరిగితే, రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం లాభాల కోసం చేసుకుంటే ఈ లాభాల కోసం జరిగే యుద్ధంలో నుంచి 14 దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడ్డాయి. కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడటం అనేది పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు ఇష్టం లేదు. కాబట్టే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మూడో ప్రపంచ యుద్ధానికి పెట్టుబడిదారులు ఇప్పటివరకు సాహసించలేదు. కారణం యుద్ధం ద్వారా పెట్టుబడిదారులకు జరిగే ప్రయోజనం కంటే ప్రజల చైతన్యం పెరిగి విప్లవాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గ్రహించారు. అందుకే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచం మీద యుద్ధం చేయడానికి భయపడ్డాయి. కాని వారి సహజమైన లాభాల దృష్టి వల్ల రూపం మార్చారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 3 అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేశారు. తత్ఫలితంగా ప్రపంచ బ్యాంకు, IMF అనగా అంతర్జాతీయ ద్రవ్యనిధి, WTO అనగా ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడ్డాయి. వాటి ద్వారా ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. నేరుగా దేశాలను ఆక్రమించుకోవడం కాకుండా అప్పులు ఇచ్చి తమ ఆధీనంలో ఉంచుకొన్నారు. ఆ దేశాల్లో తామే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. మన దేశంలోని పంచవర్ష ప్రణాళికలో ఏమి పొందుపరచాలో వారే నిర్ణయిస్తారు. అడవుల్లోని అపారమైన ఖనిజ సంపదను అదుపు లేకుండా కొల్లగొడతారు. ఆ దేశాల్లోని కార్పొరేట్లు వారి తొత్తులుగా వ్యవహరిస్తారు. మన దేశంలోని దండకారణ్యంలో జరుగుతున్నది, ఆరావలి పర్వత శ్రేణులలో మొదలై తర్వాత ఆగిపోయిన ఉదంతాలు ప్రత్యక్ష తార్కాణాలు. ఈ 3 సంస్థల ద్వారా స్వాతంత్ర్యం సంపాదించుకున్న అనేక దేశాలకు అప్పులు ఇవ్వడం, నిబంధనలు పెట్టడం, ఆ దేశాల్లోకి చొరబడటం కోసమే ఈ సంస్థలు ఏర్పడ్డాయి. కానీ రష్యాతో పాటు కొన్ని దేశాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడడంతో నేరుగా ఈ రకంగా అప్పులిచ్చి కంట్రోల్ చేయడం సాధ్యం కాలేకపోయింది. 1990 వరకు సామ్రాజ్యవాదం కోరలు చాపితే వెంటనే కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ముఖ్యంగా రష్యా ప్రభుత్వం దాన్ని అడ్డుకునేది. గత 50 సంవత్సరాలుగా సోవియట్ ప్రభుత్వం సామ్రాజ్యవాదాన్ని అడ్డుకుంటూ వచ్చిందో ఆ సోవియట్లు లేకపోవడం వల్ల నేరుగా ఈరోజు పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దేశాలు మన దేశ రాజకీయాల్లోకి చొరబడ్డాయి. రాజకీయాల్లోకి చొరబడటమే కాదు ఈరోజు మన రాజకీయ నాయకులను వాళ్ల అదుపులో ఉంచుకుంటున్నారు. అలాంటి వారినే గెలిపిస్తున్నారు. వారు గెలవడానికి కావలసిన అనేక పద్ధతుల్లో వారికి సహాయపడుతున్నారు. ఈరోజు వాళ్ల చేతిలో మీడియా ఉంది. ప్రపంచంలో గాని దేశంలో గాని అత్యధిక మీడియా అంతా ఈ పెద్ద కంపెనీల చేతిలో ఉంది. ఈ కంపెనీలు ఎవరైతే తమకు బాగా తోడ్పడతాడు, సేవకుడిగా మారుతాడు అనుకుంటే ఆ నాయకుడు దేశాన్ని ఉద్ధరిస్తాడని భ్రమలు కల్పిస్తారు. ఎవరైతే తమ లక్ష్యాలకు వ్యతిరేకం అనుకుంటే వారిని పాతాళంలోకి తొక్కుతారు.
ఇన్ఈక్వాలిటీ ల్యాబ్స్ అనే ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ ఇప్పుడు మన దేశంలో ఉన్న పేదరికం 75 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి హయాంలో లాగా ఉంది అని తేల్చేసింది. ఆ పేదరికాన్ని నిర్మూలించిన ఏకైక రాష్ట్రం కేరళ. పత్రికల్లో ఎక్కడైనా ఈ వార్త మనం చూశామా? ఎక్కడా కనపడదు. ఆనాడు రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నం చేసింది. అందుకనే విప్లవాన్ని సాధించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సామ్రాజ్యవాదానికి సవాలుగా నిలిచింది. సింహాలు తమ చరిత్ర తాము చెప్పుకోలేకపోతే వేషం మార్చిన వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుంది. కనుక విములైన వీక్షకులు వామపక్ష భావాలను అలవర్చుకుని మార్క్సిజం, లెనినిజం మరియు సోషలిజంలను అధ్యయనం చేసి భావి తరాలను జాగృతపరచాలని మనవి. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.